కుట్రలు కుయుక్తులకు ఓ హెచ్చరిక. దొంగచాటుగా దెబ్బతీయాలని చూస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయో చెప్పే స్పష్టమైన సందేశం. ఉగ్రవాదాన్ని పావుగా చేసుకొని భారత్ను ఇరుకున పెట్టాలని చూస్తోన్న పాకిస్తాన్కు భారత్ సమాధానం చెప్పింది. తమ భూభాగాన్ని ముష్కరమూకలకు అడ్డాగా మార్చి ఉసిగొలిపితే ఏం జరుగుతుందో తెలియజేసేలా చేసింది. ఓపికకు హద్దులుంటాయని, అది నశిస్తే మాటలు దాటి చేతల దాకా వస్తుందని చెప్పేందుకు తొలి హెచ్చరిక పంపింది భారత సైన్యం. జూలు విజిల్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది. సర్జికల్ దాడులతో ఉగ్రవాదానికి శస్త్రచికిత్స చేసే పని ఆరంభించింది. లక్షిత దాడులతో తమ లక్ష్యమేంటో స్పష్టం చేసింది. మాటలు లేవు, ఇక చేతలే. ముష్కర మూకలకు గుణపాఠమే. మొదలైన భారత సైన్యం పరాక్రమం. జమ్మూ కశ్మీర్లో దొంగచాటుగా 18 మంది సైనికులను హతమార్చిన ఉరీ ఘటనపై భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకునే పని మొదలుపెట్టింది. ముష్కర మూకల ఆట కట్టించే పని ఆరంభించింది. ఏళ్లుగా పొరుగు దేశాలతో శాంతిని, స్నేహాన్ని కోరుకుంటున్న మన మంచితనాన్ని బలహీనతగా భావించొద్దని ఇప్పటికే హెచ్చరికలు పంపింది. ఉరీ మరణాన్ని ఎప్పటికీ మర్చిపోదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ ముందే స్పష్టం చేశారు. इन दिनों पूरे देश में एक आक्रोश का माहौल है। जम्मू कश्मीर में, उरी में हमारे पड़ोसी देश ने जो एक्सपोर्ट किए हुए टेररिस्टों ने हमारे 18 जवानों को बलिदान होना पड़ा। यह देश इस बात को कभी भूलने वाला नहीं है। और आज के हुक्मरान आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ करके कश्मीर के गीत गा रहे हैं। आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं। आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ। पाकिस्तान की आवाम अपने हुक्मरानों को जरा पूछे कि दोनों देश एक साथ आजाद हुए, क्या कारण है कि हिंदुस्तान दुनिया में सॉफ्टवेयर एक्सपोर्ट करता है और आपके हुक्मरान टेररिस्टों को एक्सपोर्ट करते हैं? क्या कारण है? రాత్రి 12:30 నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా లక్షిత దాడులతో భారత సైన్యం విరుచుకుపడింది. నియంత్రణ రేఖ నుంచి 500 మీటర్ల నుంచి 2 కిలోమీటర్లకు పైగా లోపలికి దూసుకు వెళ్లిన భారత సైన్యం ముష్కర మూకలపై దాడులు చేసింది. వైమానిక పదాతి దళాలు సంయుక్తంగా కుప్వారా, పూంచ్లో నియంత్రణ రేఖ వెంబడి 5-6 ప్రాంతాల్లో లక్షిత దాడులు చేసినట్లు తెలుస్తోంది. వైమానిక దాడుల్లో భాగంగా MI-17 హెలికాప్టర్లను వినియోగించినట్లు తెలుస్తోంది. ఉదయం 4:30 వరకు ఈ పోరు కొనసాగింది. ఈ దాడుల్లో భారతీయ సైనికులెవరికీ గాయాలు కాలేదని సైన్యం ప్రకటించింది.
విశ్వసనీయ సమాచారం మేరకే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు స్పష్టం చేసింది. Based on very specific and credible information which we received yesterday, that some terrorist teams had positioned themselves at launch pads along the line of control with an aim to carry out infiltration and terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and endangering the lives of citizens of our country. ఈ దాడులకు సంబంధించి కొన్ని రోజులుగా సైన్యం అధ్యయనం చేసింది. ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అంచనా వేసింది. వారం రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రమూకల స్థావరాలపై కన్నేసిన సైన్యం పక్కా ప్రణాళిక ప్రకారం లక్షిత దాడులకు పాల్పడింది. During these counter-terrorist operations, significant casualties have been caused to the terrorists and those who are trying to support them. The operations aimed at neutralizing the terrorists have since ceased. We do not have any plans for further continuation of the operations. However, the Indian armed forces are fully prepared for any contingency that may arise. ఈ దాడులపై పాకిస్తాన్ సైన్యానికి కూడా సమాచారం ఇచ్చినట్లు భారత సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి కొనసాగించాలి అనేదే లక్ష్యమని స్పష్టం చేశారు. భారత పౌరులను కాపాడే లక్ష్యంతో ఉగ్రవాదుల నిర్మూలనలో భాగంగానే దాడులకు పాల్పడినట్లు తేల్చి చెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోని అన్ని పాఠశాలలు మూసివేశారు. కశ్మీర్లోని విమానాశ్రయాలు, వైమానిక స్థావరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. ప్రధాన విమానాశ్రయాల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి భారీగా రక్షణ బలగాలు మోహరించారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను సరిహద్దు భద్రతా దళం ఖాళీ చేయించింది. ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులకు సంబంధించి ముందే సమాచారం ఇచ్చినా పాకిస్తాన్ మాత్రం ఈ సైనిక చర్యపై యథావిధిగా ఖండన ప్రకటనలు విడుదల చేస్తోంది. స్వయంగా శాంతి నెలకొనాలనే ఆకాంక్షను బలహీనతగా భావించవద్దని కొత్త సుద్దులు చెప్తున్నారు. ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టం: పొరుగు దేశాలతో శాంతినే కోరుకుంటున్న భారత్ దాయాది కుట్రలు తారాస్థాయికి చేరుకున్న తర్వాతే ప్రస్తుత సైనిక చర్యకు దిగింది. ముందు చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించాలని భావించింది భారత్. అయితే పాకిస్తాన్ మాత్రం మన దేశంలో విధ్వంసాలే లక్ష్యంగా ఉగ్ర మూకలను ఎగదోస్తోంది. కశ్మీర్లో అలజడులు సృష్టించడం ద్వారా భారత్ను దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెలలోనే పూంచ్, ఉరీలో భారత్ సైనికులపై దొంగచాటుగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఏడాదిలోనే దాదాపుగా 20 సార్లు చొరబాటుకు ప్రయత్నించినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ ఉగ్రదాడులు, చొరబాట్లకు సంబంధించి జీపీఎస్ సహా వివిధ సాక్ష్యాలు పాక్ మూలాలకు చెందినట్లు తేలింది. ఉగ్రవాద బృందాలు పాక్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్లో శిక్షణ పొందినట్లు ఆధారాలు ఉన్నాయని సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించి దౌత్యపరమైన మార్గాల ద్వారా పాక్కు చేరవేసినట్లు తెలిపింది. పూంచ్, ఉరీలో మృతి చెందిన ఉగ్రవాదుల వేలిముద్రలు, డిఎన్ఏ నమూనాలు విచారణ కోసం పాక్ కోసం అందుబాటులోకి ఉంచినట్లు తెలిపింది. India has been repeatedly urging Pakistan that its territory is not allowed to be used for terrorist activities, and the promise they have made in January 2004 that they will not allow their soil to be used for terrorist activities against India. They have not walked the talk. On the contrary, they have been engaged in aiding, abetting, funding terrorists all these days. In the recent past, many attempts have been made to infiltrate into Indian soil. The state-sponsored terrorism emerged from the soil of Pakistan has become not only a threat to India, but for the entire region and for that matter for the world. We have made all meaningful possible efforts to engage with Pakistan to discuss all issues through a dialogue, but unfortunately Pakistan has chosen the path of encouraging terrorism. ఇలా పాక్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాదుల అరాచకాలపై ఎన్నో విధాలుగా హెచ్చరికలు పంపినప్పటికీ
దాయాది స్పందించలేదు. భారత్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా తమ భూభాగం కేంద్రంగా ప్రణాళికలు రచిస్తున్నా పట్టించుకోలేదు. పైగా ఉగ్రవాదులతో తమకేం సంబంధం లేదన్నట్లు పైపై మాటలతో కాలం వెళ్లదీస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉరీ ఘటనలో 18 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎలాగైనా పాకిస్తాన్ కు గట్టి సమాధానం చెప్పాలనే డిమాండ్ వినిపించింది. మరోసారి ఎలాంటి విధ్వంసం జరగకుండా ఉగ్రవాద మూలాలు దెబ్బతీసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సైనిక చర్యకు దిగింది. I believe the Pakistan media has also accepted that there have been casualties. It is a fact. India has accepted it. The DGMO of the Indian Army has accepted it. He has openly announced and also conveyed all the messages with regarding the raid which has carried out across the border. So whatever Pakistan say may be correct, but it has been done, and Pakistan should realize it will continue to do it because India has lost its patience because the number of terrorist attacks which they have been mounting across the border in the Kashmir Valley. సర్జికల్ దాడుల తర్వాత జరిగే పర్యవసానాలన్నింటినీ భారత సైన్యం అంచనా వేసింది. దాయాది సైన్యం నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమైంది.